యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవాలు జరిగాయి. రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలు, సూచికలు ఆటో డ్రైవర్లు తెలిపి ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్స్తో ప్రతిజ్ఞ చేయించారు. ఇక ఈ అవగాహన సదస్సులో ఆర్టీఓ సాయికృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ రెడ్డి, యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ కృష్ణ, ఎస్ఐ రాజు, యాదగిరిగుట్ట టౌన్ సిఐ రమేష్ పలువురు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనను చేయకుండా మరియు రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఇండికేటర్ వేసుకోలేదు. ఒక ఇండికేటర్ ఉంటుంది కదా, మన ఊరే కదా అనుకుంటుంది అనమాట. ఆ పర్పస్లో ఇండికేటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇండికేటర్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఎనకుండా ప్రాణాన్ని. సో దాని తర్వాత ఏం జరిగింది, నాకు పిల్లలు ఏదైతే ఉన్నారో అతనికి కూడా గవర్నమెంట్ జాబ్, ఫాదర్ జాబ్ బీఆర్ఓ జాబ్ ఉంటే అతని రిటైర్మెంట్ ఉంటే అతని ప్లేస్లో ఇతను పెట్టి ఫాలో అప్ చేస్తున్నాను. స్టిల్ సిగ్నల్స్ చూస్తే 1 వేనా 2 వేనా ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అదే ఈ వీటిని చూసి ఇక్కడే కాదు, ముట్టలే కాదు, మీరు అన్ని సిగ్నల్స్ అవన్నీ చూసి అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్ని ఒబే చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి కృష్ణ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రోగ్రాం ప్రకారంగా ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్స్ తోటి అందరికీ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. వాళ్ళందరూ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ, ఎక్సెస్ డ్రైవింగ్, ప్యాసింజర్స్ డ్రైవింగ్ కానీ చేయకూడదని చెప్పి వాళ్ళందరికీ సూచించడం జరిగింది. మన ట్రాఫిక్ సిఐ గారు, మన యాదగిరిగుట్ట లా అండ్ ఆర్డర్ సిఐ గారు వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా కృషికి వాళ్ళు చెప్పే సూచనలు వాళ్ళ డ్రైవర్ వాళ్ళకి అందరికీ సూచించారు. వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన చేయకుండా డ్రైవింగ్ చేయాలని, వాళ్ళకి కావాల్సిన సహకారం వాళ్ళు చేస్తామని చెప్పారు. మన ట్రాఫిక్ సిఐ గారు కృష్ణ సార్ గారు బస్సులకు అడ్డం రాకుండా వాళ్ళకి స్పెషల్ ప్లేస్ ఒకటి అలొకేట్ చేస్తా అని చెప్పారు. బస్ షెల్టర్ పెట్టి ఆటోస్ కోసం కూడా సపరేట్ షెడ్ ఒకటి చేపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళందరిని అక్కడనే పెట్టి ఎక్సెస్ ప్యాసింజర్స్ లేకుండా డ్రైవ్ చేయాలని వాళ్ళు కూడా సూచించారు. వాళ్ళందరూ దీన్ని పాటిస్తారని కోరుకుంటాం. తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కాకుండా, ఆటో డ్రైవర్స్తో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఒక జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం. వాళ్ళకి ఓవర్లోడ్ ఎక్కించుకోకూడదని, ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. వాళ్ళ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ మేమైతే తెలుసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము మరియు ఆర్టీఓ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.